ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట: దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయం 20వ వచనము. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, శత్రువులు చంపడానికి మీదికి వచ్చినా, రాజ్యంపై శత్రువు దండెత్తుకొచ్చినా దావీదు దేవునికి ప్రార్థించడం మానలేదు. జవాబు రాకపోని ప్రార్థన చేయడం ఆపలేదు. పరిశుద్ధుని వైపు తన చేతులెత్తి మొరపెట్టడంలో విసుగలేదు. ఆ విశ్వాసం వల్లనే అనుకుంటా దేవుడు దావీదు యొక్క ప్రతి ప్రార్థనను ఆలకించాడు. అందుకే దావీదు కూడా చెప్పగలుగుతున్నాడు, తాను అనుభవించాడు కనుకే చెప్పగలుగుతున్నాడు. దేవుడు తన ప్రార్థన తోసివేయలేదని, దేవుని కృప ఆయన యొద్ద నుండి తొలగిపోలేదు అని. మరి మనం చెప్పగలమా దావీదులాగా? అలాంటి అనుభవం గుండా ఎప్పుడైనా ప్రయాణించామా? లేక ఎప్పుడు శ్రమ వచ్చినా దేవుణ్ణి నిందించడమేనా? ఒకసారి ఆలోచించు. ప్రార్థనకు జవాబు వస్తుందా రాదా అనేది సెకండరీ. మొదట నువ్వు విశ్వాసంతో ప్రార్థించాలి. ఖచ్చితంగా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడని నమ్మి ప్రార్థించాలి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.